సో గైస్ గ్రూప్ 1 వాయిదా రెండు టాపిక్స్ మీద మనం మాట్లాడుకుందాం. ఒకటి వచ్చేసి గ్రూప్ 1 వాయిదా పడితే మళ్ళీ కోచింగ్ తీసుకోవాలి, మళ్ళీ టెస్ట్ సిరీస్ తీసుకోవాలనే విషయం టాపిక్ గురించి. అండ్ ఇంకోటి వచ్చేసి నాన్ లోకల్ ఇష్యూ. సో నాన్ లోకల్ ఏదైతే ఇష్యూ ఉందో ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుందో అది కరెక్టా కాదా నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్లీ ఇక్కడ కొంచెం ఓపిక్గా విన్న తర్వాత మీరు ప్రాపర్ వేలో మీరు కమెంట్ చేస్తే డెఫినెట్లీ ఒకవేళ నేను మాట్లాడింది మీరు వ్యతిరేకించినా నాకేం ప్రాబ్లం లేదు. మీ ఒపీనియన్ మీరు షేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా దాని గురించి నేను అడ్డుపడను. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ మాట్లాడితే మాత్రం నేను దాని గురించి కూడా ఏం రియాక్ట్ కాను, దాని గురించి రెస్పాండ్ కూడా కాను. సో మీరు కమెంట్ ప్రాపర్గా పెట్టండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ నేను ఒక విషయం మాట్లాడాను అంటే ఆ విషయంలో మీరు డిఫర్ చేయడం తప్పులేదు, కానీ మీరు వాడే లాంగ్వేజ్ అనేది సో దాన్ని బట్టే డెఫినెట్లీ మా టీం ఏదైతే ఉందో కామెంట్స్ మోడరేట్ చేసేవాళ్ళు ఆ కమెంట్ అప్రూవ్ చేయాలా లేదా. సో మీ యొక్క చాలా విషయాల నుంచి నేను ఏకీభవిస్తాను. లైక్ ఇప్పుడు స్టూడెంట్స్ వర్షన్ రకరకాలుగా ఉంది, దాన్ని ఖచ్చితంగా మనము దాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను నా సైడ్ నుంచి నేను ఎంతవరకు చేయగలుగుతాను, నేను ఎంతవరకు పబ్లిక్ లోకి తీసుకెళ్తానని నేను చేయగలిగింది నేను చేస్తాను. ఐఎమ్ నాట్ రన్నింగ్ ఎనీ ఇన్స్టిట్యూట్, నేను ఇన్స్టిట్యూట్ రన్ చేయట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ నాట్ హాసింగ్ ఎనీథింగ్ ఫర్ ఎనీ టెస్ట్ సిరీస్ అలా క్లియర్. ఓకే, ఐ వాంట్ టు బి వెరీ క్లియర్. అయితే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే గ్రూప్ వాయిదా పడితే మళ్ళీ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో మళ్ళీ తీసుకోవాలి అనుకోవడం మాత్రం ఇక్కడ తీసుకోవడం తప్పేం కాదు. కానీ డబ్బులు పెట్టి మళ్ళీ ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ దీనికంటే కూడా రివిజన్ కి ఎక్కువ ప్రాముఖ్యత, లేకపోతే రివిజన్ కి ఎక్కువ మీరు ఫోకస్ పెట్టి దాని మీద ఎక్కువగా మీరు ఎక్కువ ఎన్నిసార్లు రివిజన్ చేయగలిగితే ప్రిస్క్రైబ్ గా అది బెటర్ రదర్ దాన్ టేకింగ్ టెస్ట్ సిరీస్. మళ్ళీ టెస్ట్ సిరీస్ తీసుకొని మళ్ళీ, ఎందుకంటే టెస్ట్ సిరీస్ కూడా ఇక్కడ ఏంటి అంటే కొలమానం లేదు. మనం ఎవరు ఎంత క్వాలిటీతో వాళ్ళు టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది కొలమానం లేదు. మనం ఇక్కడ ఏంటి అంటే వేగ్గా సరే మనం ఎంతవరకు చదువుకున్నాం, ఏం చేస్తున్నాం, సో వాళ్ళ టెస్ట్ సిరీస్ ఎలా ఒక జనరల్గా ఏంటి అంటే ఒక టైం మేనేజ్మెంట్ కి మనకి టెస్ట్ సిరీస్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటాను. బట్ జనరల్గా ఏంటి అంటే ఇంత డబ్బులు పెట్టి 35,000 పెట్టి 40,000 పెట్టి ఒక ఇన్స్టిట్యూట్ లో టెస్ట్ సిరీస్ తీసుకోవడం అంటే వాళ్ళని బతికించడం, వాళ్ళ కోట్లు డబ్బులు ఇచ్చి వాళ్ళని బతికించడం నేను అనుకుంటాను. సో ఇదైతే క్లియర్. ఓకే, మళ్ళీ వాయిదా పడితే సో మీరు ఎప్పుడు కూడా ప్రిపేర్డ్గా ఉండండి. ఓకే, నేనేమంటున్నా వాయిదా పడవచ్చు పడకపోవచ్చు, అది కోర్టులు డిసైడ్ చేస్తారు, మన చేతుల్లో ఏం లేదు. ఓకే, అయితే ఇక్కడ ఏంటి అంటే మీరు ఎప్పుడు ఎగ్జామ్ అయినా రాయడానికి సన్నద్ధంగా ఉండండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. rather than discussing more about all these things, దీనికంటే డిస్కస్ చేసి దీని గురించి కాకుండా సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయండి. ఆల్రెడీ కేసులు వేశారు, కేసులు నడుస్తున్నాయి. నేను దానికి సంబంధించి ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. డెఫినెట్లీ కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు ఈస్ దేర్, కోర్టు ఉన్నది ఉంది మనకి, కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు పరిధిలో ఉన్నది. ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనేది మనకి చెప్పలేని విషయం. ఇదైతే క్లారిటీ చెప్తున్నాం. ఇక్కడ ఏంటి అంటే నాన్ లోకల్ ఇష్యూ చూసుకుంటే 100% ఈ విషయాన్ని కొంచెం కన్సిడర్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్నాడు తెలంగాణ, చాలా కొట్లాడి చాలా మంది అమరవీరులై సో త్యాగాలు చేసి చాలా మంది లైఫ్లు పనంగా పెట్టి జీవితాలు పనంగా పెట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ నాన్ లోకల్ ఏదైతే లేదు ఓపెన్ కేటగిరీ అన్నారో అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది నా సైడ్ నుంచి. ఎందుకంటే తెలంగాణ ప్రజానికం చాలా కష్టపడి కొన్ని సంవత్సరాలు కొన్ని ఏళ్ళు వీళ్ళు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇదంతా ఓపెన్ కేటగిరీ, ఏదైతే ప్రిలిమ్స్ సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఏదైతే అంటే దాంట్లో రిజర్వేషన్ లేదు, అంతా ఓపెన్ అన్నట్లు, తర్వాత నేను మెయిన్స్ లో ఫిల్టర్ చేస్తామన్నట్టు చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తా ఉంది. 100% దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ పునరాలోచించాల్సిన అవసరం ఉంది. టీజీపీఎస్సీ కూడా దీన్ని కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టూడెంట్స్ కోరుకునేది ఒకటే. ఇప్పుడు ఎవరు నాకు అర్థమైంది ఏంటంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాంట్లో ఒక ఇష్యూ కూడా నేను మాట్లాడతాను. కానీ స్టూడెంట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఏం కోరుకుంటున్నారంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే టీజీపీఎస్సీ నుంచి కానీ వాళ్ళు కోరుకుంటున్నది ఎలాంటి తప్పులు తడకలు లేకుండా ఒక క్లారిటీ ఇచ్చి మాకు ఎగ్జామ్ పెట్టండి, సింపుల్ థింగ్. సో ఎన్ని కేసులు వేసినా ఎన్ని జరిగినా కానీ వాళ్ళు సింపుల్ వాళ్ళ అజెండా ఒకటే, మాకు అన్యాయం జరగదు సార్, చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం అనేది జనరల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ వెరీ ఫ్యూ మెంబర్స్ ఏంటి అంటే పోస్ట్పోన్ అయితే అంటే వీళ్ళ తప్పు కాదు, 100% వాళ్ళ బాధలో లేకపోతే వాళ్ళు చెప్పే దాంట్లో రైట్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం కొంతమంది స్టూడెంట్స్ సంవత్సరాలు మేము కష్టపడ్డాము, ఇన్నిసార్లు క్యాన్సిల్ అయితే మాకు ఇంట్రెస్ట్ పోతుంది, మా జీవితాలు పోతున్నాయి అనేది కొంతమంది వాదన. దాంట్లో కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రాంగ్ అనడానికి లేదు. కానీ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ చాలా మంది నేను ఒక వీడియో చేస్తే దాంట్లో కూడా సరే నేను అది చాలా అన్పార్లమెంట్ నాకు ఆ కమెంట్ పంపించారు, బట్ చాలా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉందని నేను అప్రూవ్ చేయలేదు.
ఓకే, ఎందుకంటే నేను మా బాబు గురించి దాన్ని కూడా నెగిటివ్ వేలో మాట్లాడుతూ తెలంగాణ పుట్టాడు ఇట్లా మాట్లాడుతున్నాను. నా వైఫ్ తెలంగాణనే కదా. సరే, ఇదంతా పక్కన పెట్టండి. సో ఆంధ్ర ఏదైతే ఇన్స్టిట్యూట్స్ అంటున్నారో, ఆంధ్ర ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అవ్వద్దు. ఎందుకు జాయిన్ అవుతున్నారు? తెలంగాణ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ పెట్టారు, సివిల్స్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్నారు. మీరు తెలుసుకోండి, తెలంగాణ వాళ్ళు ఎవరు, ఆంధ్ర వాళ్ళు తెలుసుకొని తెలంగాణ వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. ఇంకోటి, సరే తెలంగాణ ఇన్స్టిట్యూట్స్ లో మీరు జాయిన్ అయ్యారు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ సంబంధించి అందరు టీచర్లు తెలంగాణ టీచర్స్ ఉన్నారా, లేకపోతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారా, లేకపోతే పాన్ ఇండియా లెవెల్లో బెంగళూరులో మంచి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అంటే గ్రూప్ 1 అయితే మాక్సిమం తెలంగాణ ఆంధ్ర వాళ్ళు ఉంటారు మేబీ టీచర్స్. అందరు తెలంగాణ టీచర్స్ ఉన్నారా? ఆంధ్ర వాళ్ళు ఎవరు లేరా? మీరు తెలంగాణ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు అనుకుందాం. తెలంగాణ ఇన్స్టిట్యూట్ లోనే జాయిన్ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన వ్యక్తి స్టార్ట్ చేసిన ఒక ఇన్స్టిట్యూట్, గ్రూప్ 1 సంబంధించిన ఇన్స్టిట్యూట్ లోనే జాయిన్ అయ్యారు. వాళ్ళ దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా, ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, తెలంగాణ ఇన్స్టిట్యూట్ అయినా ఆంధ్ర ఇన్స్టిట్యూట్స్ అయినా వాళ్ళ కార్పొరేట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎవరు ఏమైనా ఎవరు మోటో అయినా కానీ టు ఎర్న్ సమ్ మనీ అట్ ద సేమ్ టైం తీసుకున్న డబ్బులకి కొంతమంది న్యాయం చేయాలనుకుంటారు, కొంతమంది న్యాయం చేయాలనుకోరు. స్టూడెంట్స్ గా మీరేం చేయాలి? స్టూడెంట్స్ ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారంటే తప్పలేదు. నాన్ లోకల్ ఇష్యూ వల్ల మళ్ళీ మాట్లాడుతున్నారు. పాపం వాళ్ళని కూడా తప్పడానికి లేదు వాస్తవానికి. కానీ స్టూడెంట్స్ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మనము ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా నేను జాబ్ తెచ్చుకోవాలి, దీని గురించి ఫోకస్ ఎక్కువ చేయమంటున్నాను. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి ఇన్స్టిట్యూట్స్ పెట్టారు. జాయిన్ అవ్వద్దండి, అస్సలు జాయిన్ అవ్వద్దు. మీకు నచ్చకపోతే ఎందుకు జాయిన్ అవుతున్నారు? తెలంగాణ ఇన్స్టిట్యూట్ చాలా మంది పెట్టారు, తెలంగాణ వాళ్ళ దగ్గరే జాయిన్ అవ్వండి. మీ దగ్గర తెలంగాణ వాళ్ళు క్లాసెస్ చెప్తేనే మేము వింటాము, తెలంగాణ వాళ్ళు క్లాసులు చెప్తేనే మేము వింటాము. కొంతమంది స్టూడెంట్స్ ఇలా మాట్లాడుతున్నారు, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ లో కూడా మాట్లాడుతున్నారు. బట్ ప్రస్తుతం వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం మనం, ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేము. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాస్తున్నారంటే ఖచ్చితంగా ఇలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ ఒక కన్స్ట్రక్టివ్ వేలో మీరు చెప్పండి, మీ వాదన వినిపించండి. ఖచ్చితంగా ఇప్పుడు నాన్ లోకల్ విషయం నేను కరెక్ట్ అనట్లేను. నాన్ లోకల్ ఇష్యూ ఏదైతే ఉందో చాలా ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో నాన్ లోకల్ ఇష్యూ, ఈ ఇష్యూ, ఇక కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో నాన్ లోకల్ ఇష్యూ మేజర్ గా చాలా మంది ట్రిగర్ అవుతుంది, బాధపడుతున్నారు. తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బాధపడుతున్నారు. ఖచ్చితంగా మీ బాధను మీరు వినిపించండి. ఎవరైతే మీరందరూ కూడా యూట్యూబ్ లో ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో ఇన్స్టిట్యూట్ వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కానీ, సో డెఫినెట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవరు కూడా ఫ్రీ టెస్ట్ సిరీస్ ఇవ్వరు. తెలంగాణకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అయినా కానివ్వండి, ఆంధ్రాకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అయినా కానివ్వండి, ఫ్రీగా మనకి ఎవరు కోచింగ్ ఇవ్వరు అనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి, తెలుసుకోవాలి. ఆంధ్ర వాళ్ళైనా డబ్బులు తీసుకుంటారు, తెలంగాణ వాళ్ళైనా డబ్బులు తీసుకుంటారు. మీరు ఇలాంటి డిఫరెన్స్ అన్న మీకు అనిపిస్తే తెలంగాణ ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అయిపోండి. మీ లైఫ్ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీరు వచ్చిన లక్ష్యం గురించి, దాని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తే మీకే మంచిది. ఎందుకంటే డెఫినెట్లీ భిన్న వాదనలు ఉన్నాయి. గ్రూప్ 1 వాయిదా గురించి మీరు అర్థం చేసుకోండి. మీ పరిస్థితి నేను కూడా అర్థం చేసుకోగలను. ఇప్పుడు ఇన్నిసార్లు వాయిదా పడి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండి యాస్పిరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ మెంటల్లీ ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు కూడా ఆలోచించండి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. స్టూడెంట్స్ అందరూ కూడా, స్టూడెంట్స్ లో కూడా కొంతమంది ఎగ్జామ్ జరగాలంటున్నారు, కొంతమంది ఎగ్జామ్ క్యాన్సిల్ అయితే బాగుంది అంటున్నారు, ఇంకొంతమంది మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ఇంకా బాగుంటుంది అంటున్నారు. ఎవరి వాదనలు వాళ్ళకు ఉన్నాయి. ఒకటే ఏంటి అంటే, గవర్నమెంట్ కూడా దీని గురించి నిశితంగా ఇన్ని లక్షల మంది ఇబ్బంది పడతా ఉన్నారు, కనీసం ఒక స్టేట్మెంట్ టీజీపీఎస్సీ దీనికి సంబంధించిన ఏదో ఒకటి ఇంత ఇబ్బంది పడుతున్నారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనిపిస్తుంది నాకైతే. చెప్తే బాగుండేమో నాకు కూడా అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మంచి చేస్తున్నారు, అంటే మంచి అంటే ఇంకొన్ని పోస్టులు యాడ్ చేశారు, 100% దాంట్లో తప్పేం లేదు, మంచి విషయమే. కానీ ఒక ఇంత పెద్ద వ్యవస్థ, లేకపోతే వ్యవస్థను రన్ చేసే బ్యూరోక్రాట్స్ ని మీరు రిక్రూట్మెంట్ చేసుకునే దాంట్లో ఇన్ని తప్పులా, ఇంత మానసిక క్షోభ స్టూడెంట్స్ కి, విద్యార్థులకి. నన్ను ఒకరు అన్నారు, అన్నా మీరు అంతగా క్వశ్చన్ చేయాలంటే గవర్నమెంట్ క్వశ్చన్ చేయండి. నేను క్వశ్చన్ చేస్తున్నా,
నా సైడ్ నుంచి నేను క్వశ్చన్ చేయగలుగుతాను. నేను నా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాని నుంచి నేను మాట్లాడగలుగుతా. సో డెఫినెట్లీ నేను అందరూ ఒకటే చెప్పేది ఏంటి అంటే, ఇదంతా పక్కన పెట్టేసింది, మీరైతే ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఫోకస్డ్గా ఉండండి. ఫోకస్ డీవియేట్ చేసుకోవద్దు. చదవండి, ఫస్ట్ చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి, కంటిన్యూ చేయండి. ఈ రోజు కాకపోతే రేపు పెడతారు, వాయిదా పెడతారు, 1 నెలకు పెడతారు, లేదా 2 నెలలకు పెడతారు, 3 నెలలకు పెడతారు. ఖచ్చితంగా పెట్టడానికి పెడతారు కదా ఎగ్జామ్. ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతారు. ఒకవేళ కేసులు వల్ల లేట్ అవ్వచ్చేమో, లేకపోతే జరగచ్చేమో, ఏదైనా జరగచ్చు. కానీ ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా మీరైతే సిద్ధంగా ఉండండి. ఓకే, అన్నెసరీ డ్రమాటైజ్ ఏదైతే థింగ్స్ ఉన్నాయో వీటి జోలికి వెళ్ళి మీరు ఇబ్బంది పడద్దు. మీరు ఖచ్చితంగా నేను చెప్పే విషయాలు మీకు నచ్చకపోతే మీకు దానికి వాక్ స్వాతంత్రం మీకు ఉంది. నేను దాన్ని ఖచ్చితంగా గౌరవిస్తాను. ప్రాపర్ వేలో మీరు కమెంట్ పెట్టండి అండ్ మీ వాదనలు వినిపించండి. నేను ఆ వాదనలు ఏదైతే ప్రాపర్ వేలో మీ కమెంట్ చెప్తున్నారో దానికి సంబంధించిన హైలైట్ చేస్తూ డెఫినెట్లీ నేను ఇంకా దీన్ని రీచ్ తీసుకొని వచ్చి దీన్ని నా సైడ్ నుంచి నేను ఏం చేయగలను అది చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.